కంటిన్యూషన్ అండి. ఎందుకంటే షార్ట్‌లో మనము అంతా చెప్పుకోలేకపోతున్నాం కాబట్టి కంటిన్యూషన్‌గా మరి మనం దేవున్ని మహిమపరుద్దాం. దేవుని వాక్యాన్ని మరి రోమా 6:22లో మనం చూచినట్లయితే, అయినను ఇప్పుడు పాపం నుండి మనం ఏం చేయబడినామంటే విమోచింపబడినాం. దేవునికి దాసులైనందున మన లోపల ఏ ఫలం కలుగుతుందంటే పరిశుద్ధత అనే ఫలము మనకు కనబడుతుంది. దాని అంతము మరి పరిశుద్ధంగా ఉంటే ఏం లాభము అని మనం చూచినట్లయితే దాని అంతము నిత్య జీవము. తప్పకుండా మనకు ఈ జీవం తర్వాత నిత్య జీవము ఉందని అనేకమైన శాస్త్రీయ ఆమ్, పరిశోధనలలో కూడా తెలుస్తుందండి. ఇంకొక జీవం అనేది ఉంది అని ఆ, మరి ఆ విధంగా ఏంటిదంటే దాన్ని మన నిరీక్షణ ఫలించేటటువంటి ఫలము మనకు దొరుకుతుంది. దాని అంతమే ఏంటిదంటే మనము పరిశుద్ధత జీవించుచున్నాము కాబట్టి దాని అంతము మనకు నిత్య జీవము. మరి రోమా 7:5-6లో ఏలే అనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలము ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయములలో కార్యసాధకములై ఉండెను. ఈ ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మనం ఎప్పుడైతే శరీర సంబంధమై ఉన్నప్పుడో మరణార్థమైన ఫలం ఫలించుటకై ఏది మనల్ని ఇది చేస్తుంది అంటే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్ర సంబంధమైన పాపేచ్ఛలు మన అవయములో కార్యసాధకములై ఉండెను. ఎందుకు అనంటే మనము ఆ ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలను నెరవేర్చలేకపోతున్నాము. అది ధర్మశాస్త్రము పాపము కాదు, కానీ అందులో ఉన్న నీతి కార్యములను మనము నెరవేర్చలేక ఆ ధర్మశాస్త్రంలో మన అవయవాలు పాపసాధకములుగా మిగిలిపోతున్నాయి. అప్పుడు అదేంటిది అనంటే ఆజ్ఞల పుట్ట. ఆ ఆజ్ఞలను మనం నెరవేర్చలేకపోయాము. కాబట్టి మనం చూద్దాము. మొదటి యోహాను 3:4లో చివరి లైన్లో ఆజ్ఞాతి క్రమమే పాపం. ఆజ్ఞలను మనం అతిక్రమిస్తున్నాం అంటే మనం చెయ్యలేక దాన్ని ఎవరు నెరవేర్చినరో మనం చూద్దాం. రోమ 8:3-4లో శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించుట నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారార్థ నిమిత్తం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంలో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఏంటిది? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి మనం చేయలేకపోయినాము. నీతి పనులు అందులో ఉన్న వాటిని మనం చేయలేకపోయినాం. ఆ నీతి పనిని చేయటానికి పాప శరీరాకారముతో తన సొంత కుమారుణ్ణి పంపించి ఏం చేశాడు? ఆ శరీరమందు పాపానికి శిక్షను విధించినప్పుడు అప్పుడు మనము విమోచించబడినము. ఆయనను విశ్వసిస్తే మన పాపాలన్నీ క్షమించబడతాయి. దేవునికి స్తోత్రం. రోమ 8:12లో కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా